తిరుగుతుందా అయిపోయింది. ఇది పాత బాయి, వెనకటి బాయి. అయితే ధరలు మొత్తం కూలితే ధరలన్నీ సెట్ చేస్తున్నాము. అయితే పాత బాయి దీని భూమికి మళ్ళీ కొత్త బాయి తీయలేము, అందుకనే ధరలన్నీ పోతే అన్ని షాపులో పెట్టుకున్నాము. ఆ ఇల్లు కడుతున్నాము. ఆ ఇల్లు కోసం ఇప్పుడు ఈ బావి అవసరం, అందువల్ల ఈ బావిని మొత్తం నీట్గా చేస్తున్నాము. మొత్తం కింద నుంచి మొత్తం ధరలు మొత్తం వెనకట ఎప్పుడో తీసిరు వెనకటోళ్ళు. అయితే ఏంటంటే ఈ ధరలన్నీ పై మట్టి తీసి పైన ఓడాలు వేసి అంతా మెత్తి ఇక దీన్ని అంతా సాఫ్ చేసి ప్లాస్టింగ్ చేస్తాం. ఆ ఇల్లు కోసం మాకు ఈ బావి అవసరం. ఇప్పుడు వెనకట తీసిన బావి ఇది. కొద్ది మమ్మీ చెప్పిన 2 నిమిషాలు. ధరలన్నీ కింద పోయాయి. ధరలన్నీ పిల్లలు పెట్టి మెత్తున్నాము. ఇటు ఇదరిపోయింది, ఇటు ఇదరిపోయింది. ధరలు మొత్తం సాఫ్ చేయాలి, మొత్తం మాలు పెట్టి మెత్తాలి. మెత్తే బావి మళ్ళీ గుండ్రగా అయింది. దాని మీద పైన ఓడాలు వేస్తాం. ఓడాలు వేసి ఓడాలు గులాబీ వేసి దాన్ని మొత్తం నీట్నెస్ చేయాలి. వెనకడ ఎప్పుడు 100-150 సంవత్సరాలు కావచ్చు ఈ బావి తీసి. వెనకడ ముసలోళ్ళు తీసిర్రు ఈ బావి. వెనకటోళ్ళు తీసిర్రు. వెనకటోళ్ళు మంచి గట్క గంజి తాగి ఈ బావి తీశారు. ఇప్పటోళ్ళు తీయలేరు ఈ బావి. తీయలేరు ఎవరు ఇప్పటోళ్ళు. మేము కొచ్చేపుంటే మాకు దివసంలో కారిపోతున్నాయి. చూడండి సార్ ఫ్రెండ్స్, మా కష్టం తాడు వేసుకొని ఎంత మెత్తున్నాను. మా కష్టానికి తగ్గట్టు ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ చేయండి. 2 నిమిషాలైనా అన్నీ వెనకడ మొత్తం అన్ని పిచ్చుకలు గుడ్లు పెట్టాయి. ఇలా పిచ్చుకలు గుడ్లు పెట్టి అన్ని గుడ్లు పెట్టి పిల్లలు చేసుకొని పోయినాయి. అన్ని గాడీలు పడ్డాయి. అన్నీ సమానంగా పూడిపాలి. మళ్ళీ ఎప్పటిలెక్క ఈ బావిని తయారు చేయాలి. తయారు చేసి బావి నీళ్ళు వాడుకోవాలి.